ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి ఈ దినమందు మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరెక్కడున్నా సరే తలలు వంచి చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి నాతో కలిసి ప్రవేశించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మేము నిన్ను ఆరాధిస్తూ ఉండగా మీ పరిశుద్ధ సన్నిధానాన్ని మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి, మీ ఆత్మచేత మమ్మలను సంధించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నూతన క్రియను ప్రతి హృదయములోను ప్రతి జీవితంలోను జరిగించుమని, మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారి, సమయం ముందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మన ప్రాణాత్మలు శరీరాన్ని సిద్ధపరచుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆలకించే ముందు చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మాట్లాడే దేవుడవు నీవు. ఈ సమయమందు మేమంతా ఆశతో నీ మాట కొరకు వేచి ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీ మాట చేత మమ్మలను తృప్తిపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాసునైనా నేను నిలువబడి ఉండగా నా కొరకు, మీ బిడ్డలందరి కొరకు ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలను మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ కార్యమును మా హృదయాల్లో జరిగించుకొని మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మలను మలుచుకోమని
యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. మీ బైబిళ్లలో మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ప్రియులారా, ఈ మాటలను అపోస్తలుడైన పౌలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు మిషనరీ యాత్రల్లో భాగంగా తెస్సలోనిక పట్టణంలోనికి వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు. బెరయాకు వెళ్ళాడు. అక్కడ సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు ఏథెన్సు పట్టణానికి వచ్చాడు. ఏథెన్సు పట్టణానికి వచ్చి ఏథెన్సులో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏథెన్సు పట్టణం గురించి కొంత మట్టుకు మనం తెలుసుకోవాలి. ఏథెన్సు పట్టణము ఆ దినాల్లో, అనగా పౌలు జీవించినటువంటి, పరిచర్య చేసినటువంటి దినాల్లో ఏథెన్సు పట్టణము గొప్ప ఎడ్యుకేషనల్ సెంటర్గా, విద్యా కేంద్రముగా వర్ధిల్లుచూ ఉండేది. ఏథెన్సు పట్టణంతో పాటు అలెగ్జాండ్రియా మరొక పట్టణం, 3 పట్టణాలు. ఈ 3 పట్టణాల్లో ఏథెన్సు పట్టణం కూడా గొప్ప ప్రాముఖ్యమైన పట్టణం. ఎందుకంటే విద్యను బోధించేటువంటి విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, యూనివర్సిటీస్ అనేకము ఉంటూ ఉండేవి. ప్రాముఖ్యంగా అన్ని రకాల విద్యతో పాటుగా తత్వాన్ని బోధించేవారు, ఫిలాసఫీని బోధించేవారు. ఆ యొక్క పట్టణంలో గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ జీవించినట్లుగా, బోధించినట్లుగా మనం చూస్తాం. ప్లాటో, అరిస్టాటిల్ వంటి గొప్ప తత్వవేత్తలు ఆ పట్టణాల్లో జీవించి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక వారు, ఆ పట్టణంలో జీవించేవారు చాలామంది తాత్వికులు, తత్వవేత్తలు, విద్యావంతులు జీవించేవారు. దానితో పాటుగా మరొక గుంపు ఉండేవారు, సామాన్య ప్రజలు. వారు అనేకమైనటువంటి విగ్రహాలను చేసుకొని, విగ్రహారాధన చేస్తూ, బలిపీఠాలను కట్టుకొని బలులను అర్పిస్తూ అనేక రకాలైనటువంటి మూఢాచారాలతో కూడా వారు జీవిస్తూ ఉండేవారు. కాబట్టి విద్యావేత్తలు కూడా కొంత మటుకు వారి యొక్క మతానికి సంబంధించినటువంటి దేవీ దేవతలను ఆమోదిస్తూనే, మరొక ప్రక్కన మూఢనమ్మకాలను ఖండిస్తూ, ఒక విధమైనటువంటి కలుపుగోలుతనంతో వారు ముందుకు కొనసాగుతూ ఉండేవారు. అయితే ఈ పట్టణంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి 2 తాత్విక గుంపులు ఎవరంటే స్తోయికులు, రెండవది ఎపిక్యూరియన్స్ అంటారు. ఎపికూరియులు అని అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. స్తోయికులు చేసేటువంటి పని మనం చూసినట్లయితే, వారు బోధించేటువంటి బోధన మనం చూసినట్లయితే, ఈ స్తోయికులు బోధించే బోధ మన యొక్క జీవితము 4 ప్రథమమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూలములపై, బోధలపై ఆధారపడాలి అని వారు బోధించేటువంటి వారు. ఈ స్తోయికులు బోధించేటువంటిది ఏమిటంటే, వారి వర్చ్యూస్ ఏంటంటే, వర్చ్యూస్ ఆఫ్ లైఫ్, ఆ లైఫ్ వెల్ లివ్డ్, బాగా జీవించబడినటువంటి జీవితం అంటే ఏంటయ్యా అంటే, జ్ఞానముతో కూడిన జీవితము, ధైర్యంతో కూడిన జీవితము, అదేవిధంగా టెంపరెన్స్ అంటే మితముగా జీవించినటువంటి జీవితము, అదేవిధంగా న్యాయబద్ధమైన జీవితాన్ని జీవించాలని స్తోయికులు బోధించేవారు. ఎపిక్యూరులు ఏమని బోధించేవారయ్యా అంటే, వారు శరీర సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఆనందం గురించి బోధించేవారు. వారు బోధించే బోధల్లో అత్యంత ఫేమస్ ఏమిటయ్యా అంటే, రేపు మనం చనిపోతాం కనుక ఈరోజు బ్రతికుండగానే తినండి, తాగండి, సుఖించండి, ఈట్, డ్రింక్ అండ్ బీ మెరీ బికాజ్ టుమారో వీ మే డై. రేపు మనం చనిపోతాం కనుక మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించవచ్చు అని వారు బోధించేవారు. కనుక ప్రియులారా, వీరిని వ్యతిరేకిస్తూ స్తోయికులు వారి బోధలు వారు చేస్తూ ఉండేవారు. కానీ ఇద్దరిలో కూడా పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితి లేదు అని మనం చెప్పుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు ఏథెన్సు పట్టణానికి వచ్చినప్పుడు జరిగిన సంగతులు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఆ సందర్భంలో పౌలు అందరూ మారు మనసు పొందాలని దేవుని మాటను అక్కడ బోధించారు. కాబట్టి పౌలు 16వ వచనము, అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనాలు చూస్తే, పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, అనగా తన సహోదరులు ఇంకా వచ్చి తన కలవాలి కాబట్టి అక్కడ వెయిట్ చేస్తూ కనిపెట్టుకొని ఉండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున
అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అనేకమైన విగ్రహాలు అక్కడ కనబడతా ఉన్నాయి. విస్తారమైనటువంటి విగ్రహారాధన అక్కడ జరుగుతుంది కాబట్టి అది చూసినప్పుడు అయ్యో, నిజమైన దేవుణ్ణి ఎరుగక వీరు నశించిపోతున్నారనేటువంటి వేదన, తపన, బాధ, తాపము తన యొక్క హృదయంలో కలిగాయి. కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో, మార్కెట్ ప్లేసెస్లో తన్ను కలుసుకుని వారితోనూ తర్కిస్తూ, వాదిస్తూ నిజదేవుడైన యేసుక్రీస్తు వారి గురించి బోధిస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఎపికూరీయుల్లో కొంతమంది, స్తోయికుల్లో కొంతమంది, కొందరు జ్ఞానులు ఆయన చూసి ఆయనతో వాదిస్తూ ఉన్నారు. కొందరు అన్నారు, ఈ వదరబోతు చెప్పింది ఏంటి అని చెప్పుకొనుచు అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించను కాబట్టి వారు అంటున్నారు, వీడు అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారు. అన్య దేవతలను ప్రచురించటం అనేది మరి ఆ రోజుల్లో చాలా అసలు ఆమోద యోగ్యంగా ఉండేది కాదు. గ్రీసు దేశస్థులు అధికారంలో ఉన్న సమయంలోనైతే అన్య దేవతల గురించి బోధిస్తున్నటువంటి సోక్రటీస్నైతే వారు అన్య దేవతలను బోధిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశం చేత తీర్పు తీర్చి చంపివేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పౌలున్నాడో మనకు లూకా భక్తుడు అపోస్తుల కార్యాలు రాస్తూ ఈ మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కనుక వీడు అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పుకున్నారు. అంతటా వారు అతన్ని వెంటబెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయారు. అరేయోపగు సభ అంటే యూదుల్లో సెన్హెద్రిన్ సభ ఎలా ఉంటుందో అలాగే ప్రతి పట్టణంలో సభలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా పెద్దల సభ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి, నీవు చేస్తున్న ఈ క్రొత్త బోధ ఏంటో మేము కూడా తెలుసుకోవచ్చా, మాకు కూడా కొన్ని సంగతులు చెప్పు, మాకు ఇవన్నీ కూడా క్రొత్త సంగతులు మా చెవులకు వినిపిస్తున్నాయి కాబట్టి వాటి భావం ఏమిటో మేము తెలుసుకోవాలని చూస్తూ ఉన్నాం అన్నారు. ఎందుకంటే కింద తర్వాత రాస్తాడు, ఏథెన్సు వారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో, చెప్పడంలో చాలా ఆసక్తిని చూపిస్తారు. వారు పనేం చేయరు కానీ ఇదే పనిలో వారు ఉంటూ ఉంటారు. కాబట్టి వారు యేసుక్రీస్తు వారి యొక్క బోధ గురించి, ఆయన పునరుత్థానం గురించి, పౌలు బోధిస్తున్న బోధల గురించి దాని భావాలు చెప్పమని అడిగినప్పుడు పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పిన మాట ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏథెన్సు వాసులారా అని అంటున్నాడు, ఏథెన్సు వాసులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చాలా భక్తి కలిగిన వారిగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా భక్తే కనబడుతుంది. ఎక్కడ చూసినా వారికి ఆయనకు విగ్రహాలు కనిపిస్తున్నాయి, బలిపీఠాలు కనిపిస్తున్నాయి, విగ్రహారాధన కనిపిస్తుంది. ఆయన చాలా భక్తిని వారి మధ్యలో చూస్తూ ఉన్నాడు. మంచిదే, మనిషికి భక్తి చేయటం అనేది మంచిదే. దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా అవసరం. దేవుడు లేకపోతే మనిషి లేడు. దేవుడు లేడు అని మనిషి అనుకున్నప్పుడు మూర్ఖునిగా ఉంటాడు. ఎందుకంటే దేవుని చేత సృష్టింపబడిన మానవుడు దేవుని యందు విశ్వాసము కలిగిన వాడై ఉండాలి. కాకపోతే భక్తి మంచిదే, కానీ సరైన మార్గంలో ఆ భక్తి ఉండాలి. ఆ భక్తి నిజమైన దేవుని వైపు మరలినదిగా ఉండాలి. ఆ విశ్వాసము నిజమైన దేవుణ్ణి నమ్మినదిగా ఉండాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మినప్పుడు మనం చాలా నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాం. నేను ఇంతకు ముందు కూడా ఒక ఉపమానాన్ని చెప్పాను. నలుగురు వ్యక్తులు విమానంలో ప్రయాణం చేస్తూ ఒక చిన్న విమానంలో వెళుతూ ఉన్నప్పుడు ఇంజిన్ చెడిపోయి పైలట్ అన్నాడు, విమానం పడిపోబోతుంది, అందరూ పారాషూట్లు వేసుకొని దూకేయండి అన్నాడు. అతను దూకేశాడు. అక్కడ నలుగురున్నారు మొత్తం పైలట్తో సహా. ముగ్గురు దూకేశారు. తీరా చూస్తే లాస్ట్ వాడికి 2 బ్యాగులు కనబడుతున్నాయి. ఏ బ్యాగు తీసుకోవాలో అర్థం కాక సడన్గా ఒక బ్యాగ్ తీసుకొని వీపును తగిలించుకొని దూకేశాడు. అందరూ చాలా వేగంగా వస్తున్నారు కిందకి. కొంత దూరంలో, భూమికి కొంత దూరంలో ఉండగా వారు బటన్ నొక్కుతారు, పారాషూట్ ఓపెన్ అవుద్ది, క్షేమంగా దిగుతారు. వేగంగా వస్తుంటే వారందరికంటే వేగంగా ఈ ఆఖరి వ్యక్తి భూమి వైపు దూసుకొని వస్తున్నాడు. దగ్గరికి వచ్చేటప్పటికి చూసుకున్నాడు, ఎక్కడ ఈ బటన్ అని ఎత్తుకుంటే ఎక్కడ కనిపించడం లేదు. ఏంట్రా బాబు తీరా అని చూస్తే అది రెంచీల్ బ్యాగ్. అది చాలా వేగంగా భూమిని ఢీకొని ప్రాణం విడిచిపెట్టాడు. ప్రియులారా, అది రెంచీల్ బ్యాగ్ పట్టుకొని పారాషూట్ అనుకుంటే ఎంత ప్రమాదకరమో మనకు తెలుసు. ప్రియులారా, సత్యాన్ని అసత్యాన్ని ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మనం గమనించుకొని సత్యాన్ని ఫాలో అయితేనే రక్షింపబడతాం. చాలామంది మీకొక సత్యం మాకొక సత్యం అన్నీ ఒకటే అంటూ ఉంటారు. అన్నీ ఒకటే ఎలా అవుతుంది? రెంచీల్ బ్యాగు పారాషూట్ ఒకటే కాదు. రెంచీల్ బ్యాగ్ వేరు, పారాషూట్ వేరు. ప్రియులారా, కాబట్టి దేవతాభక్తి కలవారై ఉన్నారు. మంచి పాయింటే అది.
కానీ వారి భక్తి అనేది నిజమైన దేవుని వైపు లేనప్పుడు వారికి చాలా గొప్ప ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారన్న సంగతి పౌలు గ్రహిస్తూ ఉన్నాడు. నేను సంచరిస్తూ మీ దేవతా ప్రతిమలను చూస్తూ ఉండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. ఇప్పుడు ఆయన దేవుని గురించి, నిజమైన దేవుని గురించి చెప్పడానికి ముందుకు వెళ్తున్నారు. ఒక బలిపీఠం కనబడింది. చాలా వందల బలిపీఠాలు సిటీ నిండా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా ఒక్క బలిపీఠం పౌలు దృష్టిని ఆకర్షించింది. ఏమిటి ఆ బలిపీఠం అని మనం చూసినట్లయితే దాని మీద ఏమని రాయబడి ఉందంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. అసలు దీని వ్యవహారం ఏంటయ్యా అని చూస్తే చాలామంది చెప్పేటువంటి చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఈ ఏథెన్స్ పట్టణంలో ఒకానొకప్పుడు చాలా సంవత్సరాల క్రితము ఒక భయంకరమైనటువంటి కరోనా వంటి మహమ్మారి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, ఉన్న దేవతల బలిపీఠాల దగ్గర అందరికీ బలులు అర్పించడం మొదలుపెట్టారు. ఆయన దగ్గరికి వెళ్ళి బలి అర్పించారు, ఈవిడ దగ్గరికి వెళ్ళి బలి అర్పించారు. అలాగా అందరి దగ్గర బలు అర్పిస్తున్నారు. కానీ ఏ దేవత కూడా వారిని రక్షించక, ఆ మహమ్మారి తగ్గక వారు బాబో మనం అందరం అనేక మంది, వేల మంది, వందల మంది చనిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఆలోచన చేస్తూ ఉంటే అందరు దేవతలకు బలి అర్పించాం, ఎవరు రక్షించట్లేదు. ఏంటి పరిస్థితి అంటే, ఒక ఆయన అన్నాడంట, పెద్ద ఆయన, బహుశా మనకు తెలియని దేవుడు ఎవరైనా ఉన్నాడేమో, ఆయన్ని కూడా మనం ప్రార్థన చేద్దాం, అందుకే ఒక కొత్త బలిపీఠం కట్టండి, దానికి ఏ పేరు పెట్టొద్దు, తెలియబడని దేవునికి అని పేరు పెట్టండి, అక్కడ బలు అర్పిద్దాం, ఆయన మనల్ని రక్షిస్తాడేమో అని సలహా ఇచ్చాడంట. అందుకే ఆ బలిపీఠం అక్కడ వచ్చిందని చరిత్రకారులు చెప్తా ఉంటారు. ప్రియులారా, ఆ బలిపీఠాన్ని పౌలు చూసి వారికి తెలియని దేవుడు కదా, ఆ దేవుని గురించి చెప్పాలని ఆలోచన చేసి ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను ప్రకటించుచున్నాను, ప్రచురపరుచున్నాను. ఏ దేవుడైతే తెలియకుండానే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ఇష్టపడుతున్నారో ఆ దేవుడి గురించే నేను మీకు చెప్తా ఉన్నాను. మీకు తెలియని ఆ క్రొత్త దేవుని గురించి మీకు చెప్తాను అంటున్నాడు. క్రొత్త దేవుడు అంటే నిజమైన దేవుడు ఆయన. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి దేవీ దేవతలు వారు తయారు చేసుకున్న దేవీ దేవతలు. కానీ ఇప్పుడు నేను మీకు నిజమైన దేవుని గురించి చెబుతున్నాను, వినండి అని చెప్తూ ఉన్నాడు. దేవుని లక్షణాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. నిజమైన దేవుడు అంటే ఎలా ఉండాలో ఈ వచనాల నుండి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలకిద్దాం. 24వ వచనంలోనికి వచ్చినప్పుడు అంటాడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అంటాడు. ఈ దేవుడు ఎవరయ్యా అంటే, మీ చేత నిర్మించబడిన దేవుడు కాదు, మిమ్మును నిర్మించిన దేవుడు, జగమును నిర్మించిన దేవుడు, అందున్న సమస్తమును నిర్మించిన దేవుడు, మీకు అవసరమైన దాన్ని నిర్మించిన దేవుడు, మీకు కనిపించేది నిర్మించిన దేవుడు, మీకు కనిపించనిది నిర్మించిన దేవుడు, దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున అన్నమాట అంటాడు. ఆయన సృష్టికర్త, ఆయన రాజు, ప్రభు అయి ఉన్నాడు. చాలాసార్లు వీరు భక్తి కలిగి ఉన్నారు, కానీ వీరి జీవితాల్లో వారిని నిర్మించిన దేవుణ్ణి విడిచిపెట్టి వారు నిర్మించుకున్నటువంటి దేవుణ్ణి ఆరాధించడం వల్ల వారు చాలా భయంకరమైన ప్రమాదంలో పడిపోయారు. అందుకే పౌలు వారిని చూసినప్పుడు పరితాపం చెందాడు, బాధపడ్డాడు, తాపము చెందాడు, చాలా విచారానికి గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అంటాడు, అయ్యా మీరు బలిపీఠాలు కట్టుకుంటున్నారు, అయ్యా మీరు విగ్రహాలు పెట్టుకుంటున్నారు, హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించడు. మీ దేవాలయాలన్నీ చూస్తూ ఉన్నాను, హస్తకృతములు, చేతులతో చేయబడిన దేవాలయాల్లో ఆయన నివసించేవాడు కాడు. ఎందుకంటే ఆయన గొప్ప సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నవాడు అని అపోస్తులుడైన పౌలు దేవుని గురించిన సత్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సృష్టిని చూసుకుంటే సృష్టి కంటే గొప్పవాడు ఆయన. సృష్టిలో మనం బంధించి ఆయన ఉంచలేము అన్న సత్యాన్ని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు అన్న మాట కూడా చెప్తా ఉన్నాడు. మనకు ఊపిరినిచ్చేది ఆయన అయితే మనం అనుకుంటాము ఆయన తయారు చేసి ఆయనకు ఊపిరివ్వాలని మనం అనుకుంటాం. ఎంత పిచ్చి పనండి. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన మనకు ఊపిరినిచ్చేవాడు. మనం ఎలా ఇస్తాం దేవునికి ఊపిరి? ఆయనకు ప్రాణాన్ని ఏ విధంగా ఇస్తాం? చాలాసార్లు చాలామంది ఇదే విధంగా మనం కూడా ప్రాణప్రతిష్ఠ చేయవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, మనం దేవునికి ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తాం? దేవుడే మనకు ప్రాణప్రతిష్ఠ చేసినవాడు, ప్రాణమునిచ్చినవాడు, ఊపిరినిచ్చినవాడు, ఆదామును హవ్వను చేసినవాడు. ఆదామును చేసి మట్టిలో నుండి ఆ బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి అయ్యాడు. ఈరోజు మనం జీవించే ప్రాణులుగా ఉన్నామంటే దేవుడు మనకు ఊపిరిని పోశాడు.
అన్నాడు. మనం దేవునికి ఊపిరి పోయాలనుకోవడము అమాయకత్వము, అది చాలా ప్రమాదకరమైనటువంటి విశ్వాసము అని పౌలు బోధిస్తా ఉన్నాడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనను కొదువయున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. నేను దేవుణ్ణి నిలబెడతాను, పడిపోతే నిలబెడతాను, పడిపోకుండా పట్టుకుంటాను, దేవుణ్ణి అటు పెడతాను ఇటు పెడతాను అనుకోవడానికి ఇది చాలా అమాయకత్వం. ఆయనకి నేను సేవలు చేసుకుంటాను, ఆయన్ని నిద్రలేపుతాను, పడుకోబెడతాను అనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే మన దగ్గర నుంచి ఏదైనా అవసరం ఉంది అని మనం అనుకోవటం చాలా అమాయకత్వం. ఎందుకంటే ఆయన సమస్తమును మనకిచ్చేవాడే కానీ, ఆయన మనకు సహాయం చేసేవాడు కానీ, దేవుడు మన సహాయమును పొందుకునే స్థితిలో ఉండడు. ఆ విధంగా ఉంటే ఆ దేవుడు కానే కాదు అన్న సంగతి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు అంటాడు. 26, 27 వచనాలకు వచ్చినప్పుడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుడు మానవులకు పొలిమేర ఏర్పరిచాడంట. మానవ జాతికి మానవ జాతిలో ఉన్నటువంటి ఆయా జాతుల వారికి పొలిమేరలు ఏర్పరిచి ఆ పొలిమేరల ద్వారా దేవుణ్ణి కనుగోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు సమీపంగానే ఉన్నాడు, కానీ మనిషి దేవుణ్ణి వెతకడు. కానీ మనిషి దేవుణ్ణి వెతుకులాగున మనిషికి లిమిటేషన్స్ పెట్టాడు అన్న సంగతి పౌలు చెప్తా ఉన్నాడు. అనేక గొప్ప గొప్ప రాజ్యాలు వచ్చాయి, అవన్నీ కూడా పోయాయి. అనేక గొప్ప గొప్ప సంస్కృతులు వచ్చాయి, అవన్నీ కూడా పోయాయి. సంస్కృతులు వస్తాయి పోతాయి, రాజ్యాలు వస్తాయి పోతాయి, రాజులు వస్తారు పోతారు, మనుషులు వస్తారు పోతారు. ప్రతి మనిషికి కూడా ఒక పొలిమేర ఉంటుంది. ఎంతకాలం బ్రతకాలి, ఎక్కడ బ్రతకాలి, ఎలా బ్రతకాలి, అన్ని లిమిటేషన్స్ దేవుడు పెట్టి, ప్రియులారా, ఆ లిమిటేషన్స్లోనైనా మనం దేవుణ్ణి తెలుసుకుంటాము అన్న సంగతి దేవుడు ఆశపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. 107వ కీర్తన మనం చదువుకుంటే, దేవుడు మనుషులను ఏ విధంగా, జాతులను ఏ విధంగా దీవిస్తాడో, ఏ విధంగా స్థిరపరుస్తాడో, ఏ విధంగా స్థాపిస్తాడో, ఏ విధంగా వారిని విస్తరింపజేస్తాడో, మనుషులు విస్తరించిన తర్వాత దేవుడిని ఎలా మర్చిపోతారో, అప్పుడు దేవుడు వారికి పరిమితులను పెట్టి సమస్యలు అనుమతించి, తద్వారా దేవుని వైపు తిరిగి దేవుణ్ణి పిలిచి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనిషి ఎలా ప్రయత్నిస్తాడు అనే వివరణ 107వ కీర్తన అంతటిలో ఆయా విషయాలను చూపిస్తూ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నిజమే, మనుషులకు పొలిమేరలు ఉండడం అనేవి అవి మనుషులను ఆలోచింపజేసేవిగా చేస్తాయి, దేవుని తట్టు తిప్పేవిగా చేస్తాయి. అందుకే వీళ్ళు కూడా పాపం దేవుని కోసం వెతుకుతున్నారు కాబట్టి ఆ విగ్రహాలను పెట్టుకొని, బలిపీఠాలను పెట్టుకొని ఆరాధన చేస్తున్నారు. కానీ వారికి నిజమైన దేవుని గురించినటువంటి సత్యము తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండేవాడు కాదు, మన దగ్గరలోనే ఉంటాడు. కానీ మనం చూసే స్థితిలో ఉండగలగాలి. చాలామంది దేవుణ్ణి చూడలేని స్థితిలో ఉంటూ ఉన్నారు, కాబట్టి వాళ్ళు చూసిందే దేవుడు అనుకుంటూ ఉన్నారు. మనిషి దేవుణ్ణి చూడలేక దేవుడిచ్చిన గాలిని చూసి దేవుడు అనుకున్నాడు, దేవుణ్ణి చూడలేక దేవుడిచ్చిన సూర్యుని చూసి దేవుడు అనుకున్నాడు, వర్షాన్ని చూసి దేవుడు అనుకున్నాడు, సముద్రాన్ని చూసి దేవుడు అనుకున్నాడు, చెట్టును చూసి దేవుడు అనుకున్నాడు, గట్టును చూసి దేవుడు అనుకున్నాడు. కానీ వాటిని చేసిన దేవుణ్ణి చూడలేని స్థితిలో వాడు ఉండిపోతూ ఉన్నాడు. ప్రియులారా, అలా చూపించడానికే సువార్తను ప్రకటించవలసిన బాధ్యత విశ్వాసం మీద ఉంటా ఉంది. అందుకే పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తెలియబడని దేవుని గురించిన సత్యాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అంటాడు 28వ వచనంలోకి వచ్చినప్పుడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అసలు మనం ఉండేదే ఆయన యందు. మనం ఆయన తెచ్చి ఒక స్థలంలో పెట్టుకోవడానికి ఏ విధంగా సాధ్యపడుతుంది? మనందరి యొక్క ఉనికి ఆయనలో ఉంది అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి అంటాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. వాస్తవానికి ఇది కూడా ఒక సామెత, వారి కవుల్లో ఒక కవి చెప్పిన సామెత అన్నట్లుగా చరిత్రకారులు చూపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఇంకొక సామెత జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఆయన సంతానము అన్న విషయాన్ని వాళ్ళ కవీశ్వరులు కొందరు చెప్పారు, దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనము ఆయన సంతానము. ప్రియులారా, మనము దేవుని సంతానమైనప్పుడు మనము దేవునికి
దేవునిని ఎలా సృష్టించగలము, దేవుణ్ణి ఎలా తయారు చేయగలము, మనలను పుట్టించిన వాడు ఆయన. ఇప్పుడు ఆయన చేత పుట్టింపబడిన మనము ఆయనను పుట్టించడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అమాయకత్వము అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొండొచ్చి కుమ్మరిని చేయగలదా? కుమ్మరి కొండను చేస్తాడు, కొండ కుమ్మరిని చేయలేదు. ప్రియులారా, కొండ పని ఏంటంటే చేయబడడం, కుమ్మరి పని చేయడం. అలాగే దేవుడు మనం సృష్టిస్తున్నాడు. దేవుణ్ణి ఆరాధించడమే మన పని, దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించడమే మన పని, దేవునికి మహిమకరంగా బ్రతకడమే మన పని. కానీ దేవునికి మనం ఏదో చేసేద్దాము, మన అవసరం దేవునికి ఉంది అనుకోవడం, లేకపోతే దేవుని తయారు చేసుకుందాం అనుకోవడం అమాయకత్వాన్ని పౌలు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఈ రాళ్లను వెండి బంగారాలను తెచ్చుకొని దీనిలో దేవత్వము ఉంది, దేవత్వమును పోలవున్నాయి అనుకోవడం చాలా తప్పు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎందుకంటే మనమంతా ఆయన సంతానము. ఆ వెండి బంగారము రాళ్ళు ఇవన్నీ కూడా తయారు చేయబడినవి ఆయన చేతనే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు రాసుకుంటూ వస్తాడు. ఒకడు అడవికి వెళ్తాడు, చెక్కను కొట్టుకొస్తాడు, అందులో కొంత వంట చేసుకుంటానికి వాడుకుంటాడు, మిగిలిన కొంత తీసుకొచ్చి ఆ చెక్కతో ఒక బొమ్మ చేసుకొని దానికి సాగిలపడి నన్ను కాపాడు దేవుడా అంటాడు. ఎంత అమాయకత్వము! ఏ చెక్కతోనైతే నీవు వంట చేసుకున్నావో, ఏ చెక్కను తగలబెట్టావో ఆ చెక్కలో నుంచే దేవుణ్ణి చేసుకుంటున్నావు. ప్రియులారా, ఆ చెక్కను చేసిన వాడు దేవుడు. నీకు వంట చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, వస్తువులను చేసుకోవడానికి, అంతకు మించి ప్రాముఖ్యమైన ఊపిరినివ్వడానికి దేవుడు చెట్లను చేశాడు. కాబట్టి చేసిన దేవుణ్ణి మర్చిపోయి ఏ చెక్కనైతే కొట్టుకొచ్చి వాడుకుంటున్నావో అదే చెక్కతో దేవుణ్ణి చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా భయంకరమైనటువంటి తప్పు అన్న సత్యాన్ని యెషయా భక్తుడు కూడా జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈయన అంటాడు, వెండినైనా బంగారాన్నైనా రాతినైనా వాటిని తీసుకొచ్చి దేవత్వమును పోలి ఉన్నదని తలంచకూడదు. ఒకానొకప్పుడు ఏమీ తెలియని రోజుల్లో దేవుడు వదిలేశాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ ఏ భేదమును లేకుండా అందరూ, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా, ధనికులైనా పేదలైనా పామరులైనా పండితులైనా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన బతిలాడట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. అయ్యా, ఇప్పుడు మీరు అమాయకులేం కాదు, మీరు సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని మీకు ఇచ్చాను నేను. ఇప్పుడు ఎంత విద్య పెరిగిపోయిందండి, విద్య చాలా గొప్పగా పెరిగిపోయింది, జ్ఞానం చాలా గొప్పగా పెరిగిపోయింది. ఒకప్పుడు మూఢనమ్మకాలు ఉన్నాయి అంటే వారికి తెలియక మూఢనమ్మకాల్లోనికి వెళ్ళారు. కానీ ఈ రోజున దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అంతకు మించి దేవుని సువార్త మనకు ప్రకటింపబడుతూ ఉండగా మనము ఆలోచించాలి అని పౌలు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన మనుషుని చేత, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక రోజు రాబోతుంది, ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఆయన్ని ఎందుకు నమ్మాలి యేసు ప్రభువుని అంటే దానికి రుజువేంటి? ఈయన దేవుడు మనకిచ్చినటువంటి రక్షకుడు, ఆయన దైవ కుమారుడు, దైవము అని నమ్మడానికి రుజువేంటి అంటే మూడవ రోజున తిరిగి లేవడము. ఇటీవల కాలంలోనే మనం పునరుత్థాన పండుగ జరుపుకున్నాం. ఆయన మూడవ రోజు లేవడం అనేది అది ఒక రుజువు. ఏం రుజువు? ఆయన దైవ కుమారుడని, దేవుడని, రక్షకుడని, ఆయనకే మన ఆరాధన చెల్లాలని రుజువు చేయడానికి మరణము నుండి ఆయన లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మృతుల పునరుత్థానం గురించి విన్నారో కొందరు అపహాస్యం చేశారు. ఏంట్రా చనిపోయినాడు బతకటం ఏంట్రా అని ఎగతాళి చేశారు. మరి కొందరు దీని గురించి ఇంకోసారి వింటాంలే, ఇప్పుడు కాదులే అని చెప్పారు. అలా ఉండగా పౌలు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. 34వ వచనంలో మనం చూస్తాం, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయో పగీతుడైన దియోనుసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు నుండి కొంతమంది అపహాస్యం చేశారు. కొంతమంది మళ్ళీ తర్వాత అంగీకరిస్తామన్నారు, వింటామన్నారు, మరికొంత వింటామన్నారు. కానీ కొందరైతే అంగీకరించారు. 3 రకాల స్పందన సువార్తలో మనకు కనబడతా ఉంది. మనం సువార్త ప్రకటించినప్పుడు 3 రకాల స్పందన మనం చూస్తాం. కొంతమంది అంగీకరిస్తారు,
కొంతమంది పోస్ట్ పోన్ చేస్తారు, కొంతమంది అపహాస్యం చేస్తారు. ఈ 3 స్పందనల్లో రక్షణ పొందగలిగిన స్పందన ఏంటంటే సువార్తను అంగీకరించడము. ప్రియులారా, దేవుని వాక్యం వినబడినప్పుడు మారు మనసు పొందడానికి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. క్రైస్తవుడైనా కావచ్చు, చాలా సంవత్సరాలకి క్రైస్తవుడిగా నీవు జీవించుండొచ్చు. అది పేరు క్రైస్తవుడు అయితే, పేరుకు క్రైస్తవుడివై నిజమైన రక్షణ అనుభవం నీలో లేకపోతే, నీవు సృష్టించుకున్న యేసు, నిన్ను సృష్టించిన యేసు కాదు. కొంతమందికి యేసు ప్రభు అంటే, దేవుడు అంటే వారి సొంత అవగాహనలు కొన్ని ఉంటాయి. మనం సృష్టించుకున్న దేవుడు కాదు, మనలను సృష్టించిన దేవుడు. బైబిల్లో బోధింపబడినటువంటి దేవుని గురించి మనము ఆలోచన చేసి ఆయన వాక్కు చొప్పున మనం జీవించే వారమై ఉండాలి. అందరూ అంతటా మారు మనసు పొందాలంటే అది ఎవరైనా సరే, క్రైస్తవుల్లో కూడా మారు మనసు లేని వారు ఉంటే మారు మనసు పొందాలి. క్రైస్తవేతరులైనా సరే మారు మనసు పొంది దేవుని ఎరిగిన వారు ఈరోజు ఈ సువార్త వింటూ ఉండగా మారు మనసు పొందాలి. నాకు తెలుసు, కొంతమంది అపహాస్యం చేస్తారు, కొంతమంది కోపగించుకుంటారు, కొంతమంది వాయిదా వేస్తారు. కానీ అంగీకరించిన వారు రక్షింపబడతారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనొక రోజు రాబోతుందండి. ఆ రోజు యేసు ప్రభు వారు తిరిగి రాబోతా ఉన్నాడు. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. నీ జీవితాలు యేసు రక్తంలో కడుక్కుంటే నీవు ధన్యుడవు. ఆ మాట అని అంటున్న మాట ఏమిటంటే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు, పరలోకములో వారికి ప్రవేశము ఉండదు అంటున్నాడు. ఏదండి, ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు అని అంటున్నారా? అపోస్తలుడైన పేతురు అంటాడు, 2 పేతురు 3:9 అంటాడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నీవు ఇంకా నశించిపోకూడదని, నీవు నాశనం మార్గంలో ఉండగానే ఆయన వచ్చి తీర్పు తీర్చకూడదని కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అది ఆయన మాట తప్పినట్లు కాదు. మనం గమనించి తొందరపడి ప్రభువుకు మన జీవితాలు సమర్పించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, మనము పాపము చేసిన వారమైతే మనస్సు మార్చుకొని ఆయన తట్టు తిరగవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాన కాలముల్లో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు మారు మనసు పొందావా? యేసుక్రీస్తు గురించి నీవేం ఆలోచిస్తున్నావు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచాను అని అనుకుంటూనే దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే గమనించడం మనం ఇందాక చదివాము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించువారు జరిగించువారును దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితాలు పరిశీలించుకుందాం. నిజమైన మారు మనసు మనం అనుభవించామా? నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామా? ఆ విధంగా మనము చేయనట్లయితే, ఆ విధంగా చేసి ఆ నిర్ణయాన్ని ఇప్పుడే మనం తీసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు ఆలకించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభా, మీ మాటలు ఆలకించుండగా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడానికి సహాయం చేయండి. అందరూ మారు మనసు పొందాలని నీవు ఆజ్ఞాపిస్తున్నావు నాయన. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, ఉజ్జీవం లేని వారికి ఉజ్జీవం అనుగ్రహించండి. వెనకబడిపోతున్న వారిని మీరు బలపరిచి మీ అందు విశ్వాసములో స్థిరముగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. మీ ఆత్మకార్యం ప్రతి హృదయంలో, ప్రతి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, జరగబోతున్నటువంటి యవనస్తుల క్యాంపు మే నెల 1 నుండి 10
ఉగాది వరకు జరగబోయే క్యాంపును మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా అనేక మందిని తీసుకొని రండి. అనేక మంది యవనస్తులు మీకు వారి జీవితాలను సమర్పించుకోవడానికి, మీ పనిలో పాల్గొనడానికి, తర్ఫీదును పొందడానికి సహాయం చేయండి. దానికి కావలసిన ఆర్థిక వనరులు మీరు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా ఫ్యాకల్టీని తీసుకురండి, వారిని అభిషేకించి వాడుకోండి ప్రభువా. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణం ఇవ్వండి. బిడ్డలందరికీ ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వారికి మంచి ఆరోగ్యాలు మీరు అనుగ్రహించండి. మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించండి. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న వారందరినీ మీరు దీవించండి. వారి అవసరతలన్నీ మీరు తీర్చండి. మీ దీవెన, ఆశీర్వాదాలు అందరిపై ఉంచమని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలం తోడే కాపాడునుగాక. ఆమేన్. ప్రియులారా, జరగబోతున్న సమ్మర్ క్యాంప్ కొరకు మీ అందరూ ప్రార్థనలో కొనసాగవలసిందిగా మనవి చేస్తున్నాను. మా ఉద్దేశం అనేక మంది యవనస్తులు రక్షణ పొందాలని, వారు రక్షణ పొందిన వారు ఉద్యోగపరచబడాలని, ఉద్యోగపరచబడిన వారు సువార్తను ప్రకటించే మంచి మంచి సువార్థికులుగా తయారవ్వాలని మా ప్రార్థన. కనుక మీరు కూడా మాతో కలిసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.